వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ధ్వజమెత్తిన నాదెండ్ల మనోహర్. కులాలు, మతాలు, ప్రాంతాల వారీగా ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశం జనసేన పార్టీకి లేదని, రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకుని అంబేద్కర్ ఆలోచనలతో మా పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం సమాజాన్ని చీల్చేందుకు, అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. తెనాలిలో గంజాయి విక్రేతలపై చట్ట ప్రకారం చర్యలకు పోలీసులు సిద్ధమైతే ఈ క్రమంలో కులాన్ని రాజకీయంగా వాడుకోవాలని ప్రయత్నించారని విమర్శించారు. మచిలీపట్నంలో ఇటీవల జరిగిన దాడి విషయంలో జగన్మోహన్ రెడ్డి బాధితులను పరామర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రవర్తిస్తుందో, వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అవలంబిస్తున్న తీరును చూస్తే మనందరం కూడా ఒక్కసారి తిరిగి గతంలో ఏ విధంగా వీళ్ళు ప్రజల్ని మభ్యపెట్టారు, ఏ విధంగా ఒక అరాచక పాలన తీసుకొచ్చారనే దానిపైన గుర్తు పెట్టుకోవాల్సిన సందర్భం అనుక్షణం ఉందని నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గుర్తు చేస్తున్నాను. మర్చిపోకూడదు. అసలు ఎన్ని కుట్రలు చేశారు, సమాజంలో చీలిక తీసుకురావాలని ప్రభుత్వంలో ఉండి ఒక బాధ్యత కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ అమలాపురంలో కులాల మధ్య చిచ్చు పెట్టిన సందర్భం ఎలా మర్చిపోతాం చెప్పండి. సహచార మంత్రివర్యులు ఆ రోజున విశ్వరూప్ గారి పైన, ఇంటిపైన దాడి జరిగితే ఎవరు ఆదుకున్నారు చెప్పండి ఆ కుటుంబాన్ని? కులాల మధ్యన ఒక ఘర్షణ వాతావరణం ఏర్పడుతోంది పచ్చటి కోనసీమ లాంటి ప్రాంతంలో అని భావించి పవన్ కళ్యాణ్ గారు హుటాహుటిన ధైర్యంగా వచ్చి నిలబడిన నాయకుడు ఆ రోజున ఆయన ఒక్కరే. ఓట్ల కోసం రాజకీయం చేసే వైఎస్ఆర్సీపీ ఈరోజు ఒక కొత్త ఆలోచనతో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అనేక ప్రాంతాల్లో రెచ్చగొట్టే విధంగా పర్టికులర్గా జనసేన పార్టీని టార్గెట్ చేస్తూ గత 3-4 నెలల నుంచి జరుగుతున్న అనేక సందర్భాలు చూస్తూ వచ్చాం.